హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి లైవ్ కావాలి, లైవ్ కి నేను రావాలి అనుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. లైవ్ కి రావాలా వద్దా అని ఆలోచిస్తాను. ఎందుకంటే లైవ్ కి వచ్చినప్పుడు చాలా షార్ట్ మెంబర్స్ వస్తున్నారు. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే చక్కగా వస్తాను లైవ్ కి రోజు. సో సపోర్ట్ చేయటం అంటే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని చూస్తూ అండ్ ఫాలో అవుతూ ఎవ్రీడే అలా ఉంటే వీక్లీ వన్స్ లైవ్ కి రావడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఆ, ఎప్పుడైనా ఇంకా నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు లైవ్ కి రావడానికి ట్రై చేస్తాను. ఎంతమంది లైవ్ కి రమ్మంటారు అనేది లైక్ చేసి చెప్పండి అండ్ మెసేజ్ త్రూ చెప్పండి. అండ్ నాకైతే లైవ్ కి రావాలనే ఉంది, బట్ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాను. ఆ, మీ అందరికి నేను లైవ్ కి రావాలి అని అంటే మీరు ఆన్సర్ చేయండి. అండ్ లైవ్ కి రాకపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు కింద మెసేజ్ ఇవ్వండి. అంటే నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు అనుకునే వాళ్ళు, డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకునే వాళ్ళు కింద మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ కి నేను రిప్లై చేస్తాను. సో ఏమంటారు, లైవ్ కి రావటం బెటరా? అండ్ మీరు నేను ఇచ్చిన లాంగ్ వీడియోస్ కింద కామెంట్స్ చేయండి. నేను ఆ కామెంట్స్ ని బేస్ చేసుకొని లైవ్ వచ్చేసి ఎవ్రీడే నేను ఒక రిప్లై ఇస్తానన్నమాట. అండ్ ధనుంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇచ్చే ఒక్కొక్క మెసేజ్ రియల్ గా నేను అంత బాగుంటానో లేదో నాకు తెలియదు, బట్ ఇంకొక వీడియో చేయడానికి నాకు బూస్టింగ్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ నాని, నువ్వు చాలా సార్లు అడుగుతున్నావు లైవ్ కి రమ్మని. అండ్ మనోహర్, యు ఆల్సో. లైవ్ కి వస్తున్నాను, ఇవాళ వచ్చాను. బట్ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లైవ్ కి రావాలా వద్దా? లైవ్ కి వస్తే మీరు నా వీడియోస్ చూడట్లేదు, దట్స్ వై లైవ్ కి రాలేకపోతున్నాను. సో నా వీడియోస్ చూస్తూ, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్ని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్ గా నేను వీలు చూసుకొని లైవ్ కి వస్తూ ఉంటాను. అదే మీకు చెప్పాలి అనుకున్నాను. ఎవ్రీడే ఎవరైనా నాకు ఒక మెసేజ్ చేయండి నా వీడియోస్ కింద. ఇప్పుడు ఎవ్రీడే ఒక వీడియో మీకు ఇలా కూర్చొని నేను మాట్లాడి పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో కింద రిప్లైస్ అండ్ ఆ వీడియోస్ కింద మీరు నన్ను ఏదన్నా అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్స్ అవన్నీ అడిగితే దానికి నేను రిప్లై చేస్తాను. సో ఎవ్రీడే ఇక నుంచి ఎవ్రీడే ఇలా కూర్చొనైనా ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే ఐ థింక్ 1:32 టైంకి ఎవ్రీడే వన్ వీడియో ఖచ్చితంగా నేను ఇలా లైవ్ లో ఇలా మాట్లాడిన వెంటనే పోస్ట్ చేసేస్తాను. సో ఎందుకు అంటే మీకు నాకు మధ్య గ్యాప్ వస్తుంది అన్న ఫీల్ వచ్చేసింది. సో గ్యాప్ రాకుండా మన ఇద్దరు మీతో నేను మాట్లాడుతున్నట్లు, ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. మీరు నా మాటలు విని నాకేమన్నా సజెషన్స్ చేయాలి అన్నా, ఏమన్నా నన్ను క్వశ్చన్ చేయాలి అనుకున్నా కామెంట్స్ త్రూ అడగండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా చాలా అవసరము ఇప్పుడు. అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కావండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ అందులో కూడా వీడియోస్ సేమ్ వస్తాయి, బట్ కొన్ని వీడియోస్ నేను పెడుతున్నాను. దీంట్లో సేమ్ ఉంటాయి అనుకోవద్దు. కొన్ని వీడియోస్ అక్కడ కూడా వేరేగా పెడుతున్నాను. సో ఇక నుంచి ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఫాలో అవ్వండి. అండ్ ఎవ్రీడే ఒక వీడియో ఇలా లైవ్ వీడియో లాగా నేను తీసి మీతో మాట్లాడి నేను పెడతాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా కామెంట్స్ అండ్ ఏమన్నా క్వశ్చన్ రేస్ చేయాలి అన్నా కామెంట్స్ త్రూ అడగండి. అండ్ యూట్యూబ్ నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ ని ఇస్తుంది అనుకోలేదు. ఫ్రెండ్స్ ని, సిస్టర్స్ ని, బ్రదర్స్ ని అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉంటారు అనుకోలేదు. చాలా మంది లైవ్ కి రమ్మంటున్నారు. లైవ్ అంటే నాకు ఆ పీరియడ్ కుదరట్లేదు. అందుకనే ఎవ్రీ 1:30 ఆర్ 2 టైం ఇలా మాట్లాడి మీకోసం అప్పుడే ఆ రోజు నేను ఎలా ఉన్నాను, ఎలా ఉంటాను అనేసి మాట్లాడి మీకోసం పోస్ట్ చేస్తాను. సో మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ అడగాలి అనుకున్నా, అది ఏదైనా కానివ్వండి, ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సజెషన్స్ కావాలి అన్నా అండ్ ఏదైనా స్టోరీస్ చెప్పమన్నా, ఏదైనా ఒకటి మంచి అడగమన్నాను కదా అని ఏదో ఒకటి అడగండి. మంచి వాటిని మాత్రమే నేను తీసుకొని ఆన్సర్ చేస్తాను. ప్లీజ్ ఇదొకటి కోఆపరేట్ చేయండి. నేను ఎవ్రీడే
ఎవ్రీడే 1:30కి ఖచ్చితంగా ఒక వీడియో మీకోసం సెండ్ చేస్తాను. అది నా పర్సనల్ కావచ్చు అండ్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీతో నా గ్యాప్ రావద్దు అని డిసైడ్ అయ్యాను. సో గ్యాప్ రాకుండా ఉండటానికి ఏం చేయాలా అని చాలా ఆలోచించాను. 2 మంత్స్ నుంచి లైవ్‌కి రాలేదు. సో 2 మంత్స్ నుంచి నేను ఆలోచించింది ఇదే. మీతో నాకు ఇంటరాక్షన్ గ్యాప్ రావద్దు. వాట్ టు డూ అనేసి ఆలోచించాక నాకొచ్చిన ఒక ఐడియా అయితే ఇది. నేను ఎవ్రీడే 1:30-2 మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేస్తాను మీకోసం. అండ్ నన్ను ఏమన్నా పర్సనల్‌గా డౌట్స్ ఏమన్నా అడగాలన్నా, క్వెషన్స్ ఏమన్నా రైజ్ చేయాలన్నా, నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా నాకు మెసేజ్ త్రూ ఇవ్వండి. సో నేను వాటికి రిప్లై ఇస్తాను. ఎవ్రీడే 1 వీడియో అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. ఇలానే కూర్చొని మాట్లాడతాను. పెద్ద ఏం చేసేది లేదు. సో ఇలా కూర్చొని మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా పేజ్ లో కూడా ఫాలో అవుతున్నారు. మొన్న ఒక ఫ్యాన్ నా కోసం నా వీడియోనే కొంచెం ఎడిట్ చేసి పంపించాడు. ఆ బిట్ నాకు నచ్చి పెట్టాను. అంత సీన్ ఉందా ఏమకి అనుకోవచ్చు. మేబీ నాకు తెలిసి నాకు అంత ఉందో లేదో నాకు తెలియదు. బట్ వాళ్ళకి అంత అనిపించినప్పుడు నాకు నచ్చింది నేను పెట్టానండి. దానికి కూడా చేయొద్దు ప్లీజ్. మీ అందరికి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్.